రాజేష్ వాళ్ళ పిఆర్ఓ, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్, మిగతా శరత్ గాని, కవిత ప్రత్యేక సంబంధించి కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి మనకు రవిచంద్ర మొహాల్లో కూడా ఉంది. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళనిచ్చారు కానీ ఆ తర్వాత కవితను కలవనీయడం అనేది మనగా కనిపిస్తా ఉంది. ఏం జరుగుతుంది అనేటువంటి గందరగోళం అయితే వాళ్ళ మొహాల్లో కూడా ఉంది. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళనిచ్చారు, అతనికి మాత్రం ఈజీ కాదు కాబట్టి ఒకరిద్దరు అయితే కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు వాళ్ళు మాత్రమే కలిసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అనుమతిస్తే తప్ప. లేదంటే వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి చెప్పి మేము అదుపులోకి తీసుకుని చెప్పేసి తీసుకుపోయి ఇమీడియట్లీ తీసుకుపోవడం అనేది జరుగుతుంది. లోపలనే పోలీస్ వెహికల్, వాళ్ళకి సంబంధించిన ఈడీ అధికారుల వెహికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపలనే ఉన్నాయి కాబట్టి బయట మనకి చెప్పి తీసుకుపోయే పరిస్థితి కనిపించదు. లోపల ఆ వాహనాల్లో ఎక్కించుకున్నట్టు నుంచి తీసుకుపోయేటువంటి ఆ పరిస్థితి మనం చూడొచ్చు. సో అది మరొకటి కూడా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా కేటీఆర్ అక్కడ ఈడీ అధికారుల పైన ఫైర్ అవుతున్న విజువల్స్ కూడా మనం ఐ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే లోనికి కవిత లాయర్స్ కానివ్వండి, వాళ్ళని లాయర్స్ ని లోపలికి పంపిస్తున్నారా, ఏంటి సిచ్యువేషన్? ఇప్పటి వరకు కవిత అధికారులను కానీ కవితకు సంబంధించిన లాయర్లను కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఈడీ అధికారులు ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళ పరిధిలోకి వెళ్ళిన తర్వాత పరిణామాలు ఇక లోకల్ అడ్వకేట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు కానీ ఎవరిని కూడా అలౌ చేయరు. ఎందుకంటే అసలు కమ్యూనికేషన్ కట్ చేస్తారనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం. వాళ్ళు కూడా మమ్మల్ని కూడా సంప్రదించట్లేరు, మమ్మల్ని కూడా సంప్రదించనివ్వలేదని చెప్పేసి ఇప్పటివరకు కూడా సోమ భరత్ కానీ ఇతర లీగల్ టీం కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి కూడా కమ్యూనికేషన్ లేదు. లీగల్ గా వాళ్ళకు మాత్రమే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో లీగల్ టీంలు కూడా కమ్యూనికేట్ చేసే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని కలిసిన తర్వాతనే మనం చూడొచ్చు అని చెప్తున్నారు. భారీగా వస్తున్నట్టు ఒకసారి విజువల్ చూడండి. చాలా భారీగా పోలీసులు ఇక్కడికి గుమ్మి కొడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 6:45 అవుతుంది టైము, 6:45 టైం అవుతుంది. 8:45కు అక్కడ ఫ్లైట్ ఉంది కాబట్టి సో పోలీసులు రోప్ పార్టీ ప్రత్యేకమైనటువంటి బలగాలు అన్ని కూడా వస్తూ ఉన్నటువంటి విజువల్ చూడొచ్చు. సో ఇప్పుడు లీగల్ మీరు అడిగినటువంటి ప్రశ్నకు లీగల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మాత్రం లోపలికి కవిత లీగల్ టీంలో ఎవరిని అయితే లోపలికి అయితే రానివ్వలేదు, వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు. సో అది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో ఏ మాత్రం వాళ్ళని కలిసిన తర్వాత మేము మాట్లాడమని వాళ్ళు చెప్పారు. ఒకవైపు ఈ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఒక లోపల కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ వాళ్ళకేమైనా సమాచారం ఈడీ అధికారులు ఇవ్వబోతున్నారా లేదా అనేది చూడాలి. ఇక కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు, చూద్దాం ఒకసారి. పరిస్థితి లేదు. ఇలా రోడ్ షో ద్వారా కవితను అరెస్ట్ చేసినాం, మోదీ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉండి అరెస్ట్ చేసినట్టు ఒక ఇండికేషన్స్ ని సమాజానికి పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100% తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇలా భారత రాష్ట్రసమితి నాయకురాల పైన, భారత రాష్ట్రసమితి పైన, కేసీఆర్ నాయకత్వం పైన మోడీ కుట్రగా భావిస్తా ఉన్నాం. ఈ కుట్రలో 100% తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క హస్తం ఉంది. గతంలో 13 సార్లు ఢిల్లీ పోయారు. ఏ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు పోలే 3 నెలల్లో 13 సార్లు పోయి అమిత్ షా మాట్లాడింది, మోడీతో మాట్లాడింది. కవిత అరెస్ట్ గురించి తేలిపోయింది 100%. దీన్ని ఖండిస్తా ఉన్నాయి అరెస్ట్ ని. ఏమైనా